మద్యం షాపుల్లో అక్రమాలపై ప్రజలు మౌనంగా ఉండాల్సిన అవసరం లేదని న్యాయవాది దువ్వాడ శ్రీధర్ బాబా అన్నారు. చట్టం ప్రకారం ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని న్యాయవాది తెలిపారు. ఎంఆర్పి కంటే ఎక్కువ వసూలు చేస్తే 14405 నెంబర్కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు. చట్టం తెలియకపోవటమే దోపిడీదారులకు బలమని, కష్టార్జితాన్ని సిండికేట్ల పాలు చేయవద్దని ఆయన కోరారు. నమస్కారం. పలాస నియోజకవర్గ పరిధిలో గత కొద్ది నెలలుగా పలాస మున్సిపాలిటీలో పర్టికులర్గా మద్యం వైన్ షాపుల్లో విపరీతమైన దోపిడీ. ప్రభుత్వం ఎంఆర్పి ధర కమ్మని చెప్పిన ప్రతి వైన్ షాపులో కూడా ఎంఆర్పి ధర కన్నా 20 రూపాయలు అధికంగా వేయడం, అలాగే గ్రామాల్లో ప్రతి 2 గ్రామాలకి ఒక గ్రామం సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామాలలో బెల్ట్ షాపులు పెట్టడం, ఆ గ్రామాల్లో అక్కడ ఎంఆర్పిపై సుమారు 50 రూపాయలు అధికంగా వేసాం మనం. ఈ 2 ఇష్యూస్ నడుస్తున్నాయి పలాసలో, కొద్ది నెలలుగా నడుస్తుంది, చాలా నెలలుగా. అన్యాయం ఏంటంటే దీని మీద పలుమార్లు నేను సోషల్ మీడియా ద్వారా అయితేనేమి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అయితేనేమి రిక్వెస్ట్ చేశాను ఎక్సైజ్ శాఖ వారికి. అయ్యా, ఖచ్చితంగా ఎంఆర్పి ధరలకు అమ్మాలి, పేద ప్రజల కష్టాన్ని దోచుకుంటున్నారు, దయచేసి ఇది చాలా అన్యాయం అని పలుమార్లు నేను విజ్ఞప్తి చేశాను. కానీ దురదృష్టవశాత్తు ఒక్క సమాధానం లేదు, పట్టించుకోలేదు. దీనిపై ఒక పౌరుడిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా పలాసలో ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిందే. దీనికి నేనేం చేశానంటే, మనకి దీనికి ఉన్న అస్త్రం ఏంటి, నిజాయితీగా అసలు రూల్స్ మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. వెంటనే సెక్షన్ 6 సమాచార హక్కు ప్రకారం గత నెల 23వ తారీఖున రిజిస్టర్ పోస్ట్ ద్వారా ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ వారికి ఒక 12 ప్రశ్నలతో వారికి వీటికి సమాధానం ఇవ్వండి సార్ అని తెలియపరిచాను. వారు మనం ఇచ్చిన రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో సెక్షన్ 6 ప్రకారం ఏంటంటే మనం ప్రజలు అడిగే